నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట చామగడ్డ పులుసు చేసుకుందాము. చామగడ్డలు ఇలా ముక్కలు ముక్కలుగా తరుక్కుందాం. ఎలా అంటే ఇప్పుడు ఈ చామగడ్డలు మనం ఇలా ముక్కలు ముక్కలుగా తరుక్కొని పొట్టు తీసి తరుక్కొని కోసుకుందాము. ఇవి మనము 1 కిలో చామగడ్డలు ఉన్నాయండి. ఇక్కడనే పెద్ద పెద్ద దొరుకుతాయి, పెద్ద చామగడ్డలు. అట్లాగే ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ మీద. దీంట్లో నూనె పోస్తున్నాం. దీంట్లో కొద్దిగా నూనె పోసి ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి తాలింపులో వేద్దాం. 2 ఎండుమిర్చి తాలింపులో వేద్దాం. వేసి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేద్దాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ గ్రైండింగ్ చేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేద్దాం. అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఒక ఉల్లిగడ్డ, పల్లీలు, నువ్వులు వేసి ఇలా గ్రైండింగ్ చేసుకున్నాం. ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేద్దాం. ఇలా కలుపుకుందాం. చూడండి, ఇందులోకి దీని ఇలా అల్లం వెల్లిగడ్డ, మరి నువ్వులు, ఉల్లిగడ్డ, పల్లీలు అన్నీ కలిపి ఇలా గ్రైండింగ్ చేసుకొని పోపు వేసుకొని అవి వేసి కొద్దిగా వేయించాలి. వేయించి అందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకొని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందులో ఉల్లిగడ్డ, నువ్వులు, పల్లీలు వేగుతున్నాయి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇందులో వేసి కొంచెం వేయించాలండి. ఇది నూనెలో తాలింపు వేసిన తర్వాత మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, తర్వాత జీరా పొడి, కొద్దిగా జీరా పొడి, ధనియా పొడి, జీరా పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇలా వేగనిచ్చి వేగిన తర్వాత మనం దీంట్లోకి ఈ చామగడ్డ ముక్కలు వేసుకుంటాం. కాస్త చింతపండు పులుసు, కాస్త చింతపండు వేసుకున్నాం. 1 నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని చింతపండు పులుసు వేసుకుంటాం. పులుసు వేసుకొని ఇలా మనం వీటిని కలుపుకుందాం. ఇలా కలుపుకో. తర్వాత ఇందులో కొంచెం కడిగి నీళ్ళు పోద్దాం, లేకపోతే వేస్ట్ అవుతుందండి. ఈ పేస్ట్ కూడా కడిగి కొంచెం కడిగి ఇలా నీళ్ళు పోస్తాం. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని కలుపుకొని ఒక విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ ఒకసారి చూడండి, ఇందులో మసాలా వేసి చింతపండు పులుసు పోసి ఉప్పు, కారం వేసి అన్నీ వేసి ఇలా మనం కలుపుకుందాం. దీన్ని మనం విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ వేసుకున్న తర్వాత, ఒక్క విజిల్ అయిన తర్వాత బంద్ చేయాలండి. అప్పుడు మనకు కుక్కర్ ఉడికినట్లు లెక్క. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం మూత తీసినాం. కుక్కర్ తీసి మూత తీసి ఈ స్టవ్ అంటు పెట్టి ఇలా 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు చామగడ్డ రెడీ అయింది. మీకు
కావలిస్తే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. చామగడ్డ ఉడికిపోయింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చామగడ్డ పులుసు రెడీ.